ధ్యానం చేశాం. సరే, ఇన్హెరిటెన్స్ దేవుడు అలాట్ చేశాడు మనకి. దాన్ని ఏం చేయాలంటే మనము పొందుకోవాలి అంటే ప్రభువుతో ఏకీభవించాలి. సో ఈ రోజున ఏక మనస్సు, యూనిటీ, అదర్వైజ్ టు అగ్రీ విత్ గాడ్, దేవునితో ఏకీభవించటం, ఏక మనస్సు, ఏకీభవించటం. సో గమనించినప్పుడు టు లివ్ ఇన్ హార్మనీ, the like-minded people are the mind who unite with the Lord, Holy Ghost. In the Lord they will be lived in harmony అన్నాడు. అంటే ఎవరైతే ప్రభువుతో ఏకీభవించినటువంటి వారుగా ఉంటారో వారి యొక్క మనస్సు, వారి యొక్క హృదయము, వారి యొక్క జీవితము కూడా సంతోషంగా కొనసాగుతూ ఉంటుందట. కనుక ఏకీభవించే మనస్సు కావాలి, ఏక మనస్సు కావాలి, ఏకీభవించే తత్వం కావాలి. గమనించినప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి అంటున్నాడు. అంటే సంతోషము సంపూర్ణం కావాలి అంటే ఏక మనస్సులగునట్లు అంటున్నాడు. ఏక మనస్సు అంటే ఒకే ఉద్దేశ్యము, ఒకే ఆలోచన, ఒకే అంచనా. ఒకే అంచనా అంటే ఏంటి? ఇది మరలా 2 రకాలు. ఒకటి, మనలోనే మనకి 2-3 రకాల ఆలోచన. ఇది చేద్దామా, అలా చేద్దామా, అటు వెళదామా, ఇటు వెళదామా, ఇది కొందామా, అది కొందామా, ఎటు డిసైడ్ చేసుకోలేక రకరకాల ఆలోచనలు కలిగి ఉంటాం. ఏక మనస్సు ఉండదు అక్కడ. అలానే ఇతరులతో కూడా ఏకీభవించే మనస్సు ఉండదు. మనం ఒకటంటే వాళ్ళు ఒకటంటారు, వాళ్ళు ఒకటంటే మనం ఒకటి అంటాం. అలానే దేవునితో కూడా ఏకీభవించే మనస్సు 3 రకాలు ఇక్కడ. మనలో మనకు ఏకీభవించే తత్వం కావాలి, ఇతరులతో ఏక మనస్సు కావాలి, దేవునితో కూడా ఏక మనస్సు కలిగినటువంటి వారుగా ఉండాలి. కనుక అంటున్నాడు అక్కడ, మీరు ఏక మనస్సులగునట్లు ఏక ప్రేమ కలిగి, ఒకటే ప్రేమ, ఏక ప్రేమ, అది దేవుని ప్రేమ. దేవుని మీద ప్రేమ తగ్గకూడదు, ప్రక్కకు తొలగకూడదు, ఒకటే ప్రేమతో ఉండాలి. కొన్నిసార్లు ఇందులో కలిసి వస్తేనేమో ఎక్కువ ప్రార్థన చేస్తాం, మందిరానికి వస్తాం, కానుకలు ఇస్తాం, ఏదో చేస్తాం. మనం అనుకున్నది జరగకపోతే ప్రార్థన విలువ తగ్గిపోద్ది, అక్కడ ప్రార్థన భారం తగ్గిపోద్ది. వెళితే వెళదాంలే, లేకపోతే లేదులే, అప్పుడు చూద్దాంలే అన్నట్లుగా బలహీనమైపోతూ ఉంటాం. కనుక ఏక ప్రేమ కలిగి ఉండాలంట. ఇంకేముండాలి? ఏక భావము కూడా కలిగి ఉండాలి. అస్తమానం మన ఉద్దేశం మారిపోకూడదు. ప్రభు శిలువలో నా కొరకే మరణించాడు, అదే ఉద్దేశము. మరొక ఉద్దేశం కలగకూడదు, మరొక తాత్పర్యం రాకూడదు మన హృదయాలకు. ఏకభావము, పరిశుద్ధాత్మతో ఏకీభవించినప్పుడు ఏకభావం ఉంటుంది. కనుక దేవుని దగ్గరికి వచ్చేసరికి మనము ఒకటి ఏక మనస్కులై ఉండాలి, రెండవది ఏక ప్రేమ కలిగి ఉండాలి, మూడవది ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సు ఉంచుచు. ఏం చేయాలంట? ఒక్కదాని యందే మనసు పెట్టాలి. మన మనసు రకరకాలుగా వెళ్ళకూడదు, దీని మీదకి దాని మీదకి వెళ్ళకూడదు. చివరికి ఈరోజు కూర ఏంటి అంటాం కూడా 4-5 రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి.
ముందోసారి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తారు, దాంట్లో 2 బెండకాయలు 4 దొండకాయలు కనిపిస్తాయి. ఇది వండుదామా అది వండుదామా, దొండకాయ పచ్చడి చేయబోయి బెండకాయ పచ్చడి కూడా చేసేవాళ్ళు ఉన్నారు. రసం పెడదామా, చారు పెడదామా, పప్పుచారు వండుదామా, దాంట్లోకి అప్పడాలా ఏమిటి ఫ్రైయా వడియాలా, ఇలా రకరకాల ఆలోచనలు. కొంతమంది ఉంటారు ముందు చెప్పేటప్పుడు ఈరోజు పలానా కూర వండుతానంటారు, ఫ్రిడ్జ్ చేసిన తర్వాత మరొకటి చేతి దొరికి వండేసరికి ఇంకోటి అవుద్ది. అలా 4 రకాల ఈలో 4 స్టేజీలు మారిపోతుంది. తీరా వడ్డించేసరికి ఇంకో కూర ఉంటుంది అక్కడ. ఎంత విచిత్రమో, ఎనవ చేసింది ఒక కూర, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి తీసింది ఒకటి, అదేంటో గీకుతారు కొంచెంసేపు, అదేదో చెక్కుతారు కాసేపు, మళ్ళీ కోసేది ఇంకొకటి, కట్ చేయాలి కదా, కట్ చేసేది ఇంకోటి కట్ చేస్తారు, తీరా స్టవ్ ఎక్కేది ఇంకోటి ఎక్కుద్ది, తినొచ్చేసరికి ఇంకోటి ఉండదు, ప్లేట్లో సంబంధం ఉండదు అసలు. అంటున్నాడు ఏకభావము కలిగి. ఉద్దేశాలు ఎప్పటికప్పుడు మారిపోకూడదు. చూడండి, మన బైబిల్ చదవడం తీస్తాం, ఒక్కోసారి నచ్చిన వాక్యం మనకేదో ఆశ్చర్యం తెచ్చిపెట్టి అసలు వాక్యం వస్తుంది శ్రద్ధగా చదువుతుందని, ఒకవేళ కొంచెం కీడుకరంగానో లేకపోతే ఇబ్బందికరంగానో ఉండే వాక్యం మనకు నచ్చని వాక్యం వచ్చింది అనుకోండి, వెంటనే ఏం చేస్తాం చెప్పండి, పేజీ మారిపోద్ది, ఇంకో అధ్యాయంలోకి వెళ్ళిపోతాం, ఇంకో గ్రంథంలోకి వెళ్ళిపోతాం, ఉద్దేశం మారిపోతుంది. ఈరోజు వాక్యం చదువుకోవాలి, అంతవరకే. దేవుడికి ఏమి ఇచ్చాడో చదువుకో. ఎందుకు నీ స్వభావం మారిపోతుంది అంటే ప్రతి వాక్యం నువ్వు అనుకున్నట్లుగా నీ మనసుకు నచ్చినట్లుగానే ఉంటుందా? ప్రతిదీ కూడా దేవుడు నీ క్షేమం కొరకు రాసిందేది. ప్రతి వాక్యము, ప్రతి వచనం, ప్రతి అక్షరం కూడా నీ క్షేమము కొరకు రాయబడింది. అది నీ మనసుకు ఒకటి నచ్చితే ఒకటి నచ్చకపోతే మరొక గ్రంథంలోకి జంప్ అయిపోతావా? అందుకని ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సు ఉంచుచు అప్పుడు ఆయన సంతోషాన్ని పరిపూర్ణం చేసినటువంటి వారు ఉంటాడు. ఫిలిప్పీ 2:2 చూస్తున్నాం మనం. ఫిలిప్పీ 2:2 ఏక మనస్సును బట్టి మనం చూస్తున్నాం. ఏక ఉద్దేశము కలిగినటువంటి వారంగా ఉండాలి. అందుకే మీకు మరింకో మాట జ్ఞాపకం చేస్తున్న ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం గమనిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అమ్మ ఒక్కటి 4 నుంచి చదువమ్మా. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కడే, బాప్తిస్మము ఒక్కడే, దేవుడు కూడా ఒక్కడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కటే 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 ఎన్నిసార్లు ఉంది అక్కడ? 7 సార్లు ఉంది అక్కడ. ఆ 2 వచనాల్లో కూడా ఒక్కటే 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 అనేటువంటిది 7 సార్లు ఉంది. దేవుడు ఒక్కడే, స్వభావం ఒక్కటే, పరిశుద్ధత ఒక్కటే, పవిత్రత ఒక్కటే, మార్గము ఒక్కటే, విశ్వాసము ఒక్కటే, పరలోకము ఒక్కటే. చెప్పడం ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? పరలోకాలు హెవెన్స్ పరలోకాలు ఎన్ని ఉన్నాయి? 1 4 5 ఉన్నాయా? 4 5 ఉన్నాయా? పోనీ చెప్పండి. మరి మనకెందుకు రకరకాల స్వభావాలు, రకరకాల ఆలోచనలు, రకరకాల అర్థాలు, రకరకాల తాత్పర్యాలు? గంటకోసారి మన ఆలోచన మారిపోతుంది. విశ్వాసంలో కూడాను దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, పరిశుద్ధత ఒక్కటే, పవిత్రత ఒక్కటే, అన్నీ ఒక్కటైనప్పుడు మనిషి ఒక్కడే. కానీ ఆలోచనలు ఏంటంట? పరిపరి విధాల ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఒక చిన్న దానికి కూడా ఎన్ని రకాల ఆలోచనలు నిమిషానికి మారిపోతూ ఉంటుంది. నిమిషానికి మన ఆలోచన మారిపోతూ ఉంటుంది. కనుక ఏక మనస్సు, ఏకీభవించే మనస్సు. ఏక మనస్సు అంటే ఏకీభవించే మనస్సు. గమనించినప్పుడు 2వ దినవృత్తాంతాల గ్రంథంలో
ఏక మనసు అంటే ఏంటో చూద్దాం. ఎందుకు ఇచ్చాడు దేవుడు చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 30వ అధ్యాయం 12వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 30వ అధ్యాయం 12వ వచనం. రాజును అధిపతులను అన్నీ నెరవేర్చబడినట్లు యోధాలోని వారికి మనస్సును ఏకము చేయుటకై దేవుని యొక్క హస్తము వారికి తోడ్పడెను. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క హస్తము వారికి తోడ్పడిందంటే ఎందుకు? వారి మనస్సును ఏకము చేయటానికై. మన ఒక్కళ్ళలోనే ఒక ఉద్దేశం ఉండదు. మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్దేశం. ఇప్పుడు ప్రార్థనకు కూడా 7ంటికి వెళ్దామా, 7:10కి వెళ్దామా, టీ తాగి వెళ్దామా, మంచినీళ్ళు తాగి వెళ్దామా, ఒక్కసారి భోంచేసి వెళ్తే వెళ్ళిపోయింది కదా. మళ్ళీ వచ్చాక ఎన్ని ఆలోచనలు. మధ్యాహ్నం నుంచి దీనికోసం ఎంత తీవ్రంగా ఆలోచించారో మీరు. మధ్యాహ్నం మొదలవుద్ది ఈ ఆలోచన. గంటకి అరగంటకి టైం దగ్గర పడే కొద్దిగా ఆలోచన మారిపోతుంటాయి. కానీ అక్కడ అంటున్నాడు, యూదాలోని వారందరి మనస్సు ఏకీభవించినట్లుగా. మనం ఒక్కరిలోనే రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటే మరి ప్రజలందరి ఆలోచన ఒకటే ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు సాధ్యమేనా ఇది? కానీ ఉండుటకు దేవుని యొక్క హస్తం ఏం చేస్తుందంటే వారికి తోడుగా ఉందంట. నువ్వు ఏకీభవించాలి అనుకుంటే దేవుడు సహాయం చేస్తాడు నీకు. దేవునితో ఏకీభవించాలని దేవుడు సహాయం చేస్తాడు. విశ్వాసంలో ఏకీభవించాలని దేవుడు సహాయం చేస్తాడు. సమయాన్ని ఏకీభవించాలని దేవుడు సహాయం చేస్తాడు. సేవకులతో ఏకీభవించాలని దేవుడు సహాయం చేస్తాడు. ప్రజలందరికీ, యోధాలో ఉన్న ప్రజలందరికీ కూడా వారి మనసులకు ఏం చేస్తున్నాడండి? ఏక మనసు ఇస్తున్నాడంట. అంతమంది కలిసి ఒకే మాట మీద ఉంటూ సాధ్యమేనంటారా? మనలోనే 10 ఆలోచనలు ఉంటే ఒక్కొక్క విషయం మీద, ఒక్కొక్క సబ్జెక్ట్కి. మరి అంతమందికి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు ఒకే మనసు కావాలంటే ఎట్లాగా? ఎస్, కోరుకుంటే దేవుడు ఏక మనసును దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుకనే గమనించినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 5వ వచనంలో, రోమా 15:5లో గమనిస్తే, మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా దేవుని మహిమపరుచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారమైన ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏమండి? మీరు ఏకభావము కలిగినటువంటి వారై క్రీస్తు యేసు కొరకు దేవుని మహిమార్థమై మనందరం ఏం చేయాలంట? ఏకభావము కలిగి ఉండాలి. ఏక విశ్వాసము కలిగి ఉండాలి. తండ్రి యగు దేవుని మహిమపరుచు నిమిత్తము అంటున్నాడు. ఇది ఎవరి కొరసంట? దేవుని మహిమార్థమై. అక్కడ దేవుని మహిమ ఉంటుంది. అక్కడ ఎప్పుడైతే ఏకీభవిస్తున్నామో అక్కడ దేవుని మహిమ ఉంటుంది. ఇప్పుడు మీ చిన్న ఉదాహరణ చెప్తాను. 7 గంటలకు ప్రార్థన అన్నాం అనుకోండి. 7 గంటలకు అలాగా సంఘమంతా కరెక్ట్గా 7 గంటలకు సమకూడనుకోండి. ఏమిటి చెప్పండి? అక్కడ ఏం ప్రత్యక్షమవుతుందంట? దేవుని మహిమ ప్రత్యక్షమవుద్ది. గమనించాలి. ఇది 9 గంటలకు ఆరాధన అన్నప్పుడు 9 గంటలకు కరెక్ట్గా అలాగా అందరూ సంఘమంతా అక్కడ ఉండగలిగే, సంఘంలో చర్చిలో ఉండగలిగితే అక్కడ దేవుని మహిమ కుమ్మరించబడుతుంది. 10 గంటలకు ప్రార్థన, ఎస్ 10 గంటలకు అలా ఉండాలా. వేకోజామున 1 గంటకి ఉండాలి. అక్కడ సంఘమందరూ ఉండాలి, ఒకరిద్దరు కాదు. సేవకుడు కాదు, సేవకుడు ఒక్కటే కుదరదు అక్కడ. కనుక దేవుని మహిమ పరుచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం మనం ఏం చేయాలంట? ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారై. మనస్సు మనం కలిసినప్పుడు దేవుని చిత్త ప్రకారమైన మహిమ ఉంటుంది అక్కడ. ఇప్పుడు దేవుని మహిమ ఉంది అక్కడ. ఏం జరుగుతుంది?
దేవుని మహిమ అక్కడ కుమ్మరించబడింది. మనందరం ఏకీభవించాం. దేవుని మహిమ కుమ్మరించబడింది అంటే దేవుని యొక్క ప్రభావం ఉంటుంది అక్కడ, దేవుని యొక్క తీవ్రత ఉంటుంది అక్కడ, దేవుని యొక్క తీక్షణ ఉంటుంది అక్కడ. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క తీవ్రత ఉన్నాయో, ప్రభావం ఏం చేసింది? స్వస్థపరుస్తూ ఉంది, దెయ్యాలు వెళ్ళగొడతా ఉంది, బలహీనతలు పోగొడతా ఉంది, కీడులు తొలగించి వేస్తూ ఉంది, శాపాలు తీసివేస్తూ ఉంది, పాపక్షమాపణ జరుగుతూ ఉంది, రక్షణ కార్యములు జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇన్ని కార్యాలు జరగాలంటే ఏముండాలి? అక్కడ దేవుని మహిమ ఉండాల. దేవుని మహిమ ఉండాలంటే ఏం చేయాలంట? ఏకీభవించాలి, ఏక స్వభావం కలిగిన వారంగా ఉండాలి, ఆ మాటకు కట్టుబడి ఉండాలి. అందుకే 133 కీర్తన చూడకుండా చెప్పండి. 133 కీర్తన చూడకుండా చెప్పండి. చూసి చెప్పండి, చూసి చదవండి. ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు అక్కడ. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు. ఎవరికి మేలండి అది? ఐక్యత కలిగి ఉంటే ఎవరికి మేలంట? ఐక్యత కలిగి ఉంటే ఎవరికి మేలు? దేవునికి మేలా? ప్రభువు మేలా? ఎవరికి మేలు? ఐక్యత కలిగి ఉన్నవారికి మేలు, ఐక్యంగా ఉన్నవారికి మేలు. ఐక్యత కోల్పోతే, అందుకే చిన్నప్పుడు చెప్తారు మాట, బలమైన సర్పం ఏం చేసిందంట? చలిచేమల చేత చిక్కి చావదే సుమతి. అంతేనమ్మా? కరెక్ట్ అని చెప్పింది నేను. చాలా పెద్ద కోబ్రా అది. అంత పెద్ద కోబ్రా కూడా, విషపు సర్పం కూడా ఏం చేస్తుందంట? చలిచేమలకు చచ్చిపోతుందంట, అది చంపేస్తాయంట. అంటే ఏముంది వాటిలోనూ? ఐక్యత, ఐక్యమత్యం ఉంది. ఐక్యమత్యం. బలమైన జంతువు ఏనుగు కదా. జంతువుల్లో బలమైంది ఏనుగు, క్రూరమైంది సింహం, అది వేరే సంగతి. కానీ బలమైంది అంటే వాస్తవానికి ఏనుగు చాలా బలమైంది. ఏనుగుల్ని దేంతో కట్టేయచ్చు తెలుసా? గడ్డి పరకలతో కట్టేయచ్చు. గడ్డి పరక. ఎందుకని? అంతలో గడ్డిని తీసుకొని, గడ్డి పరకలు ఒకటి చాలా చిన్నవే, ఎలాగంటే తెగిపోతాయి. కానీ ఒక మోపును తీసుకొని వాటిని బాగా లొంగబెట్టి కట్టేస్తే ఏనుగునే సరే బంధించేయచ్చు. ఐక్యమత్యం, ఏకీభవం. అందుకే దేవుని మహిమ ఉంటుందంట అక్కడ. సహోదరులు ఐక్యత కలిగి నివసించిన ఎంత మేలు, ఎంత మనోహరము. ఎంత మనోహరం అంటది? అహరోను తల మీద నుంచి పోయబడినటువంటి ఆ అభిషేకపు తైలము అంగీల అంచు మీద నుంచి కారి నేల మీదకి వస్తుందంట. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. దేవుని మహిమ అంత విస్తారంగా ఉంటుందన్నమాట అక్కడ. ఏకీభవించినప్పుడు అంత విస్తారంగా ఉంటుంది. ఏకీభవించాలి. మనం తలా ఒక ఉద్దేశం కలిగి, తలా ఒక తాత్పర్యం కలిగి, తలా ఒక ఏర్పాట్లో మనం ఉండి, మనకి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటే మరి దేవుని మహిమ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? దేవుని మహిమ ఎలా వస్తుంది అంటున్నాడు అక్కడ. దేవుని మహిమ పరుచు నిమిత్తము ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారై అంటున్నాడు. అంటే నువ్వు ఎప్పుడైతే ఏకీభవించావో దేవుని మహిమ నీ మీద కుమ్మరించబడుతుంది. కనుక అంటున్నాడు యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 21 నుంచి చూద్దాం. యోహాను శుభవార్త 17వ అధ్యాయం 21వ వచనం నుంచి. నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున. అంటే ఏం చేశారు చెప్పండి? అక్కడ ఏకీభవించారా లేదా? ఏక మనసు, ఏక ఉద్దేశంతో ఉన్నారా లేదా? ఏక స్వభావంతో ఉన్నారుగా. నా యందు నీవు నీ యందు నేను అంటేనే రైట్. ఉన్నలాగున ఏకమై ఉండవలనని
ఏమిచ్చాడంట? ఏక మనస్సు కలిగినట్లుగా దేవుడు ఏమనుగ్రహించాడు? మహిమనిచ్చా అంట. అక్కడ ఏకీభవిస్తే మహిమ ఉంటుందండి. అక్కడ ఏకీభవించాలి. నువ్వు నా మహిమను చూస్తావు అంటున్నాడు దేవుడు. అక్కడ నువ్వు నమ్మితే మహిమను చూస్తావు. ఏకీభవించు. దేవుని మహిమ నీ కొరకు కుమ్మరించబడుతుంది. మాటతో ఏకీభవించకుండా, ఆలోచనతో ఏకీభవించకుండా, వాక్యంతో ఏకీభవించకుండా, ఆత్మతో ఏకీభవించకుండా, శిలువతో ఏకీభవించకుండా, కాల్చే రక్తంతో ఏకీభవించకుండా మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు దేవుని మహిమను ఎలా చూస్తాం మనము? దేవుని మహిమను ఎలా పొందుకుంటాం మనము? కనుక దేవుని మహిమ అక్కడ నాలో నేను, నీలో నేను, నాలో నీవు ఏకమై ఉండునట్లుగా దేవుని మహిమ మనకి అనుగ్రహించబడింది అంటున్నాడు. ఈ ఏకీభవించే తత్వంలో ఏంటండి ఒక 3 రకాల కాన్సెప్ట్ చెప్తా ఉన్నాడు ఒక ఆయన. ఒక 3 రకాల కాన్సెప్ట్ ఏకీభవించడంలో. ఒకవేళ ఏదైనా సంఘర్షణ ఇద్దరి మధ్య ఉంది, వారిద్దరూ ఒకే మనసుకు వచ్చారనుకోండి, ఇప్పుడు ఆ సంఘర్షణ నుంచి ఏమొస్తుంది చెప్పండి? సంఘర్షణ, టెన్షన్, ఫ్రిక్షన్ ఉంది వారిద్దరి మధ్య. ఇప్పుడు వారిద్దరూ ఒక ఆలోచనకు వచ్చారు, అగ్రిమెంట్కి వచ్చారు. ఇప్పుడు ఏముంటుంది? పీస్ వస్తుంది. పీస్ వస్తుంది. ఇద్దరు దెబ్బలాడుకున్నటువంటి వాళ్ళు వారిద్దరూ ఒక ఆలోచనకు వచ్చారనుకోండి, షేక్ ఎండించుకుంటారు, ఇచ్చుకోరా. ఒక అంగీకారకు వస్తే షేక్ ఎండించుకుంటారు. ఇప్పుడు ఏమొచ్చింది వారికి? ఇప్పుడు వరకు ఉన్న ఫ్రిక్షన్, టెన్షన్ అంతా పోయి ఒక్కసారిగా ప్రశాంతత వచ్చేసింది వారికి. ఏకీభవిస్తే ప్రశాంతత వస్తుంది. రెండోది ఏమన్నాడంటే, ఏకీభవించినప్పుడు గాయము చేయబడితే క్షమాపణ దొరుకుతుందంట. రెండో కాన్సెప్ట్ క్షమాపణ. గాయమైంది, ముందు ఇద్దరు ఏదో అనుకున్నారు, ఏదో చేసుకున్నారు, గాయమైంది. కానీ ఇద్దరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏకీభవిస్తున్నారు. ఏకీభవిస్తానికి ఏమొస్తుంది? ఇప్పుడు క్షమాపణ దొరుకుతూ ఉన్నది. మూడవది ద్వేషం. ఇద్దరి మధ్య ద్వేషం ఉంది. ఇప్పుడు ఏకీభవించారు, ఒకే పాయింట్కి వచ్చేసారు, ఒక ఎండకు వచ్చేసారు ఇద్దరు కూడా. ఆ ద్వేషం నుంచి ఇప్పుడు ఏమొస్తుంది? ప్రేమ పుట్టుకొస్తుందంట. గమనించండి, సంఘర్షణలో శాంతి దొరుకుతుంది, గాయంలోంచి క్షమాపణ వస్తుంది. మూడవది ద్వేషములో నుంచి ప్రేమ పుట్టుకొస్తుంది. అది ముందు ఇద్దరు ద్వేషించుకున్నారు ఒకరినొకరు, కానీ ఏకీభవించడం బట్టి ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి? వారిద్దరి మధ్య ప్రేమ కలుగుతుందంట. కనుక అందుకని అంటాడు ఆదికాండంలో మనం గమనించినప్పుడు, ఒంటరిగా ఉండుట మంచిది కాదు అంటున్నాడు. అంటే ఏం కావాలని కోరుకుంటున్నాడు? ఒంటరిగా ఉండడం మంచిది కాదు అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి ఇక్కడ? చెప్పండి ఏమై ఉంటుంది? ఏకీభవించే విధానం కావాలి. ఐక్యతను కోరుతున్నాడు దేవుడు. ఎప్పుడు కూడా ఐక్యతను కోరుతున్నాడు. ఎవరితో ఐక్యత కలిగి ఉండాలి? మనలో మనకు ఐక్యత ఉండాలి. మొట్టమొదటిగా నీ హృదయంతో నీకు ఐక్యత కావాలి. నీ హృదయంలో సంఘర్షణ ఉంటే నువ్వు ఎలాగ ఐక్యంగా ఉండగా, నీ మనసుతో ఎలా ఏకీభవిస్తావు? నీవు ఇతరులతో ఐక్యత కలిగి ఉండాలి. ఇరుగు పొరుగు వారితో, మేబీ వైఫ్ అండ్ హస్బెండ్, ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ చిల్డ్రన్, ఎవరైనా కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, పరిచయం ఉన్నవారు కావచ్చు, పరిచయం లేని వారు కావచ్చు. వారిద్దరి మధ్య ఏముండాలి? ఏకీభవించే మనస్తత్వం ఉండాలి. కనుక గమనించినప్పుడు ఐక్యత అంటున్నాడు ఇక్కడ. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదన్న దేనికంటే మరొకరితో ఐక్యంగా కలిసి ఉండాలి, మరొకరితో ఏకీభవించాలి. అది దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం. మనం ఎవరితోనూ ఏకీభవించకపోతే నీకు సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ప్రతి ఒక్కరితో విభేదిస్తూనే ఉంటావు. ఎవరి ఆలోచన నీకు నచ్చదు, ఎవరిని సంతోష పెట్టలేవు. మరి నీకు ఎక్కడి నుంచి వస్తుంది సంతోషం? నీ ఎక్కడి నుంచి వస్తుంది మహిమ? కనుక ఐక్యమత్యంలో ఏముందంటే దేవుని యొక్క మహిమ ఉంది. అందుకే అంగీల వరకు కారినటువంటి పరిమళ తైలము అంటున్నాడు అక్కడ. అది సువాసన మీద జరుగుతుంది ఏకీభవిస్తే. ఐక్యతలో సువాసన ఉన్నది. దేవునితో ఐక్యత కలగాలి, మనకి దేవుని వాక్కుతో ఐక్యత కలగాలి. యునైటింగ్, పెనట్రేట్ అయినటువంటి ఐక్యతను మనం కలిగి ఉండాలంట ప్రభువులో మనం. కలిగిన అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. కనుక మీరేం చేస్తారంటే సమాధానము అనేటువంటి బంధము చేత ఏం కలిగిస్తుందంటే ఐక్యతని ఆత్మ కలిగిస్తుంది. ఆత్మ కలిగించే ఐక్యతను కూడా నువ్వు విభేదిస్తే ఇక నీకు దేవుని సంతోషం ఎక్కడ నుంచి వస్తుంది? దేవుని మహిమను ఎలా చూస్తావు? నీవు అసలు దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి? దేవుని కార్యాలు పొందుకోలేవు, నువ్వు దేవుని కార్యాలు చూడలేవు, పరలోక రాజ్యాన్ని కూడా పొందుకోలేవు. అందుకని యోహాను సువార్తలో ఏం చూస్తున్నామంటే నా యందు నీవును నీ యందు నేనును ఇద్దరము ఏకమై ఉండులాగున. కెన్ వి డివైడ్ ఫాదర్ అండ్ సన్? కెన్ వి డివైడ్ సన్ అండ్ హోలీ స్పిరిట్ ఆర్ ఫాదర్ అండ్ హోలీ స్పిరిట్? ముగ్గురులో ఒకరినొకరు విడదీయగలమా మనము? అంటే ఏముంది వారిలోనూ? ఐక్యత, విడదీయలేనటువంటి ఐక్యత ఉంది. వారి ముగ్గురులోనూ ఏక స్వభావం ఉన్నది, వారి ముగ్గురులోనూ ఏకభావం ఉన్నది. తండ్రి ఏ మాట చెప్తారో కుమారుడు అదే మాట, పరిశుద్ధాత్మ అదే మాట అనుసరిస్తారు. ముగ్గురులో ఎంత మాత్రమూ తేడా ఉండదు. ఏకీభవించడం అంటే అలా ఏకీభవించదు, అది దేవునికి మహిమ. దేవుని మహిమ నువ్వు చూస్తావు అంటున్నాడు అక్కడ. కనుక తండ్రి యొక్క దేవుని మహిమ పరుచు నిమిత్తము ఒకరితోనొకడు మనసు కలిగినటువంటి వారు మనం ఏం చేయాలంట? ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే యందు ఏమి ఉండాలి మనకి? ఎస్, వీ హ్యావ్ టు షో అవర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద యూనిటీ. ఐక్యత కలిగి ఉండటానికి మనలో ఆసక్తి ఉండాలి. అసలు ఏకీభవించటానికి మనలో ఆ ఇంట్రెస్ట్ కలగాల. అలాగే చెప్తారులేండి, ఎవరు పాటిస్తారండి, అప్పుడు చూద్దాంలేండి, మరీ అప్పుడు చూద్దాంలేండి. ఏకీభవించరు. ఏకీభవించకపోతే ఎలా దేవుని కార్యాలు చూస్తావు నీవు? అసలు ఎలా దేవుని మహిమను కనుగొనగలవు నీవు? దేవుని మహిమే కదా నిన్ను కాపాడేది, నిన్ను ఆదరించేది, నిన్ను ప్రేమించేది, నిన్ను రక్షించేది, నిన్ను పరలోక రాజ్యానికి చేర్చేది దేవుని మహిమే కదా. మరి ఆ దేవుని మహిమను పొందుకోకపోతే ఎలాగా? కనుక సమాధానం అనే బంధము కలిగించే ఐక్యతను కాపాడుకోవడం ఏం చేయాలి మనము? దాని శ్రద్ధ కలిగిన వారై, ఇంకా ఏమన్నాడు? ప్రేమతో ఒకరిని ఒకరు సహించగలుగుతున్నామా? వెంటనే విభేదిస్తున్నాం, వెంటనే కోపం కట్టలు తెచ్చుకుంటుంది, వెంటనే ఘర్షణ స్టార్ట్ అయిపోతుంది, వెంటనే చాలా తీవ్రమైనటువంటి గ్యాప్ వచ్చేస్తుంది. ఎంత మాత్రము సహించలేము మనం. దేన్ని సహించలేకపోతున్నామే? చిన్న చిన్న వాటిని కూడా సహించలేకపోతే ఎట్లా? మనకు అనవసరమైన విషయాలు కూడా సహించం. కొన్నిసార్లు మనకి ఆటంకం కాని విషయాల్లో కూడా సహించం, మనకు అభ్యంతరం లేని విషయాల్లో కూడా సహించం. మరి దేవుని ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది ఇంకాను? కనుక ఐక్యతను కాపాడుకోవడం ఏం చేయాలి? మొట్టమొదటి శ్రద్ధ కలిగి దాన్ని కాపాడు ఏం చేయాలి? ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా చూద్దాం. దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము అంటున్నాడు. దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయం కావాలి మనకి. వాక్యానికి లోబడాలి, భక్తికి లోపడాలి, విశ్వాసానికి లోబడాలి. ఆ లోబట్టమే ఐక్యత. భక్తికి లోబట్టమే ఐక్యత, విశ్వాసానికి లోబట్టమే ఐక్యత. దేవునికి మహిమకరంగా ఉండాలి అంటే ఏకీభవించే తత్వం కావాలి మనకి. కనుక అంటున్నాడు, మీరు పిలువబడిన పిలుపులకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడినటువంటి సంపూర్ణ వినయముతోను. రెండోది ఏంటంట? సాత్వికము. ఆల్రెడీ మనం ఇవన్నీ చూసాం, దీర్ఘశాంతం చూసాము, సాత్వికాన్ని కూడా మనం ధ్యానం చేసాము. సాత్వికముతోను ఇంకా ఏదంట? నడుచుకోవాలని ప్రభువు బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమలాడు కొనుచున్నాను అంటాడు. ఎంత అంటే బ్రతిమలాడాల్సి వస్తుంది అంటే, బ్రతిమలాడాల్సి వస్తుంది అంటే ఏమి లేదు అక్కడ,
ఐక్యత లేదు, అందుకే బ్రతిమిలాడాల్సి వస్తుంది. ఐక్యత ఉంటే బ్రతిమిలాడాల్సిన అవసరం ఉండేది కాదు. ఐక్యత ఉంటే అంతసేపు చెప్పవలసిన అవసరం లేదు. మీకు వచ్చిన మాట జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం. ఫిలిప్పీ రాసిన పత్రికలో 4వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం బాగా చూద్దాం. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడి అని ఎవరికంట? యువదేను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. చాలండి. యువదేయును సుంటికేను బ్రతిమాలు కొనుచున్నాను. ఇద్దరు సేవకులు అంటారు. వారిద్దరు కూడా సేవకులు అంటారే. సేవలో ఉన్నారు, పరిచయలో ఉన్నారు. పౌలు గారికి ఎంతో సహకారులుగా ఉన్నారు వారు. కానీ వారిద్దరిని బట్టి ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఏక మనస్సు కలిగి ఉండాలని బ్రతిమలాడుకొనుచున్నాను అంటున్నాడు. అంటే వారిద్దరి మధ్య ఏమి లేదు, ఏక మనస్సు లేదు. ఎంత పెద్ద సేవ చేస్తే ఉపయోగం ఏంటి? ఎంత పెద్ద విశ్వాసులైతే ప్రయోజనం ఏమిటి? ఇంకెంత భక్తి అనుకుంటే ఏకీభవించే మనసు లేకపోతే నీకు భక్తి ఎక్కడిది? ఇంకాను ఏక స్వభావం నీకు లేకపోతే నీలో భక్తి లేనట్టే. ఏక ఉద్దేశం లేకపోతే నువ్వు విశ్వాసవి కాదు, విశ్వాసం లేని బిడ్డవే. కనుక వారు అంటున్నాడు, వారు ప్రభువునందు ఏక మనస్సు గలవారు ఉండుడని వారిని బ్రతిమాలు కొనుచున్నాను. అంటే ఏకీభవించే మనస్తత్వం లేదు వారికి. ఇద్దరూ సేవలో ఉన్నారు, సహకారులుగానే ఉన్నారు, కానీ ఏకీభవించి విభేదిస్తూ ఉన్నారు ప్రతిదానికి. కూర్చోమంటే నించుంటారు, మోకరించమంటే పడుకుంటారు, పడుకోమంటే మెలకుగా ఉంటారు, ప్రార్థన చేయమంటే పాటలు పాడతారు, పాటలు పాడమంటే ఇంకోటి చేస్తారు. ఏకీభవించరు. భక్తే, విశ్వాసులే, కానీ ఏకీభవించట్లేదు. జ్ఞాపకం చేస్తున్నాం ఈ రోజున ప్రియమైనటువంటి వాళ్ళ. వినయ మనస్సు గలవారై ఒకరికంటే ఒకడు తనకంటే యోగ్యులు ఎంచాలంట. కనుక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు టు అగ్రీ విత్ ద లార్డ్, టు అగ్రీ విత్ ద హోలీ స్పిరిట్, టు అగ్రీ విత్ ద జీసస్ క్రైస్ట్ హూ ఈజ్ అవర్ సేవియర్. ఆ ముగ్గురు ఏకీభవించి ఉన్నలాగున వారితో మనము కూడా ఏకీభవించవలసిన వారంగా ఉన్నాం. ఇప్పుడు ప్రభువుతో ఏకీభవించడం అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రభు మాట వినాలా వద్దా? ప్రభు మాట ఏమిటి? వాక్యం. వాక్యం ఏం చెబుతుందో అని శ్రద్ధగా ఆలకించి దాన్ని మనం ఆచరించాలి. అదే ఏకీభవించడం అంటే. వాక్యం దారిని వాక్యం మందారిని మనం ఉంటే అది ఏకీభవించడం ఎలా అవుతుంది? అప్పుడు దేవుని మహిమను మనం కనుగొనలేము. సమాధిలో నుంచి 4 రోజుల తర్వాత లాజరు బయటకు వచ్చేయంటే ఏముంది అక్కడ? మహిమ. 12 సంవత్సరాల రక్తస్రావం స్త్రీ బాగుపడింది అంటే ఏముంది అక్కడ? ప్రభావము, మహిమతో కూడుకున్న ప్రభావము. యేసు ప్రభు 3 రోజుల తర్వాత సమాధి నుంచి బయటకు వచ్చారంటే ఏముంది అక్కడ? మహిమ. ఎర్ర సముద్రం పాయలుగా చీలిపోయింది ఏముంది అక్కడ? మహిమ. మన్నా కురిపించబడిందంటే మహిమ. పుట్టు గుడ్డివారు చూడగలిగాడు మహిమ. పక్షవాయువులు బ్రతికాడు అంటే మహిమ. క్యాన్సర్ రాజు బ్రతికాడు అంటే మహిమ. ఘోరమైన యుద్ధం జరుగుతూ ఉండగా యుద్ధం చేయనవసరం లేకుండా జయం వచ్చిందంటే మహిమ. పాపం చేసిన నీకు నాకు ఆ పాపం నుంచి విడుదల కలిగిందంటే మహిమ. దేవుని మహిమ వల్లే కలిగింది. నీకు పాపక్షమాపణ కలుగుతుందంటే దేవుని మహిమ. పాప విమోచన దేవుని మహిమ ద్వారా కలుగుచున్నది నీకు. పరలోకము కూడా దేవుని మహిమ చేతే నింపబడి ఉంటుంది. చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకం దేంతో ఉంటుందంట? చెప్పండి దేంతో ఉంటుంది? అంతేనా? మహిమనే ఉండేది. అక్కడ ఏమైనా ఉంటుందా?
దేవుని మహిమే ఉంటుంది అక్కడ. ఆ మహిమలో అందుకంటే కదా ప్రభు మహిమలో ప్రవేశించారు అంటూ ఉంటారుగా. యార్డులోకి వెళ్తే కనపడితే బోర్డులు మనకు కనపడుతుంది, మహిమలో ప్రవేశించారంట. మరి ఆ మహిమలో ప్రవేశించారు ఏం కావాలి వాస్తవానికి? మనకి ప్రభువుతో ఏకీభవించిన వారు మహిమ చూస్తారు. అక్కడ చాలా క్లియర్గా చూస్తున్నాం మన వాక్యంలో. రోమా 15:5 చూసాం మనం. మళ్ళీ నేను చదువుతున్నాను చూడండి, రోమా 15:5 నేను చదువుతున్నాను. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరుచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండుడి. ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండాలి. ప్రభువును ఘనపరచటానికి, ప్రభువును మహిమపరచటానికి, ప్రభువును ఆరాధించటానికి, ఆ మహిమలో నీవు ఆ ప్రేమను చూడగలటానికి ఏకీభవించే మనస్తత్వం కావాలి. కనుక నిన్నటి దినాన్ని మనం స్వాస్థ్యము అనబడేటువంటి ఆ నిత్యరాజ్యం ఎలా ఉంటుందో చూసాము. దాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఏముండాలి? మనకి ఏక మనస్సు కావాలి, ప్రభువుతో ఏకీభవించే మనసు కావాలి, వాక్యాన్ని ఏకీభవించాలి, విశ్వాసంలో ఏకభావము కలిగిన వారంగా ఉండాలి. అప్పుడు దేవుని మహిమను చూస్తాం. మనం మోకరిచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఆ మహిమ నాకు కావాలయ్యా, నేను ఈ రోజు నుంచి ఏకీభవిస్తాను, ఎన్నడూ విభేదించనయ్యా. విభేదిస్తే మహిమ ఉంటలేదు అక్కడ. కనుక విభేదించను, మాటకు లోబడతాను, వినయ మనస్కున్నై నిన్ను వెంబడిస్తాను, నీ వాక్యం ఏది చెప్తే అది వింటాను, ఆచరిస్తాను, నీ వాక్కు ఏది చెప్తే అదే వింటానయ్యా, ఏకీభవిస్తాను, ఏకభావము కలిగి ఉంటాను, ఏక మనస్సులో ఉన్నట్లు ఏక ప్రేమ కలిగి ఏకభావము కలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి అంటున్నాడు. మీరు ఏకభావం కలిగి ఉంటే ప్రభు సంతోషిస్తారంట. ఆయన సంతోషం పరిపూర్ణమవుతుంది నువ్వు ఏకీభవించిన ప్రతిసారిని. విభేదించిన ప్రతిసారి చాలా హర్ట్ అవుతున్నాడు ఆయన. ఆయన హృదయం గాయపరచబడు. నువ్వు విభేదించిన ప్రతిసారి ప్రభు గాయపరచబడుతూ ఉన్నారు. నువ్వు ఏకీభవించిన ప్రతిసారి ఆయన సంతోషం పరిపూర్ణమవుతుంది. ఇంతవరకు నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? విభేదించిన బిడ్డవుగా ఉన్నావా? ఇక నుంచి ఏకీభవిస్తా అని చెప్పి వాగ్దానం ఇవ్వగలవా? మనస్సునందుకు నిబ్బరపరుచుకోగలవా? కనుక విడువబడితే మనం నరకానికి వెళ్ళిపోతాం. అక్కడ ఏక మనసు అక్కర్లేదు, ఎవరి గోల వారిది. అక్కడ ఏడుపు, పెడబొబ్బలు, కేకలు. ఒకరి కేక మరొకరికి వినపడదు, ఎందుకంటే వాళ్ళు కేకలలో ఉంటారు కనుక. ఒకరికి ఒకరు కనపడరు, ఎందుకంటే మండుతూ ఉంటుంది, కళ్ళు మండిపోతుంటాయి కనుక. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఏక మనసు అక్కర్లేదు. కానీ నిత్య రాజ్యములో, ప్రభు రాజ్యములో, దేవుని యొక్క మహిమతో కూడుకున్న స్థలంలో ఏక మనస్సు, ఏకీభవించే మనస్సు అవసరం. ప్రభు ఒకవేళ ఇంతకాలం విభేదించి నీ మహిమను చూడలేకపోయానేమో ప్రభువా, ఈరోజు చెప్పబడిన మాటను బట్టి అయ్యా మరొక ధన్యత. నీ సిలువలో తండ్రితో నువ్వు ఏకీభవించి మా కొరకు ప్రాణం పెట్టావయ్యా. తండ్రి మాటకి ఎంత మాత్రం విభేదించకుండా, అభిప్రాయ భేదము లేకుండా, కుడికి ఎడమకు ఎంత మాత్రము తొలగకుండా ఖచ్చితంగా దాన్నే పాటించారు మీరు. నేను కూడా అదే విధంగా పాటించి ఏకీభవించి నీ మహిమను చూడగలగటానికి, నీ మహిమలో ప్రవేశించగలగటానికి, నీ మహిమను స్వతంత్రించుకోవడానికి ఏకీభవించే మనస్సు నాకు దయచేయ్యా. ఈరోజు ఏకీభవిస్తాను ప్రభువా. నీ మహిమ నాకు కావాలి, నీ ప్రభావం నాకు కావాలయ్యా. అది దొరకకపోతే నరకానికి వెళ్ళిపోతానయ్యా నేను. నీ మహిమ ఉండేది పరలోకంలోనే, నిత్యరాజ్యంలోనే. అది నీ స్వతంత్రించుకోవాలి అని చెప్పి ప్రభువును కొద్దిసేపు గోజాడుకుందామా? ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుందామా? నా జీవితకాలం అంతా ఎంతవరకు విభేదిస్తూనే ఉన్నానయ్యా. ఇంతవరకు 2, 3 రకాల, 5 రకాల, 6 రకాల ఆలోచనలు కలిగి ఉన్నానయ్యా. ముందు రాత్రి అనుకుంటాను ఇలా చెయ్యాలి అని, కానీ తీరా సమయం వచ్చేసరికి చేయలేకపోతూ ఉన్నాను. ఆ సమయం వచ్చేసరికి ఎంత మాత్రం అనుసరించలేకపోతున్నానయ్యా. ఏక మనసు నాకు కలగట్లేదయ్యా, ఏకాగ్రత కలగట్లేదు, ఏకీభవించే మనస్సు నాకు రావటం లేదు, ఏక స్వభావం కలిగి ఉండలేకపోతున్నాను నేను. నన్ను క్షమించు ప్రభువా.
నన్ను క్షమించు ప్రభువా. ఐక్యత కలిగి నివసించిన ఎంత మేలు, ఎంత మనోహరం. హౌ హార్మనీ ఇట్ ఈస్. మనోహరం, అద్భుతం. దేవునితో ఏకీభవిస్తే అద్భుతాలు చూస్తాం. ఏకీభవించకే ఇన్ని పాటలు మనకి. కొద్ది నిమిషాలు ఎవరికి వారమే ఆత్మలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువుతో ఏకీభవించుకోండి. ఇప్పుడు చాలా అగచాట్లు పడుతూ ఉన్నాం. ఏ విషయంలోనూ మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నాం. ఏ విషయంలోనూ కూడా అశాంతి, ఎటు చూసినా అలసడి, జీవితంలో అలసట, నెమ్మది లేదు, సంతోషము లేదు, సుఖము లేదు. విభేదాలకు కారణం అది. ప్రభువుకు, వాక్యానికి, విశ్వాసానికి ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కడే, రక్షణ ఒక్కటే అని అంత ఆర్భాటంగా చెప్తూ ఉంటే మనం మాత్రం రకరకాల విశ్వాసాలు కలిగి దేవుని మహిమను కనుగొనలేకపోతున్నాం. అందరూ పాపము చేసి దేవుని మహిమను చూడలేకపోతున్నారు. అందరూ విభేదించి దేవుని మహిమను చూడలేకపోతున్నారు. అందరూ ఎవరికి ఏక మనసు లేక దేవుని మహిమను చూడలేకపోతున్నారు. ఇదిగో ఈ శిలువ ధన్యతల కారణంగా ఈ 32వ రోజు ఈ సంవత్సరం ఏక మనసును కలిగి ఉండిన బట్టి దేవుని మహిమను చూచుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తను చిన్న ప్రార్థన చేయని వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేయడం తన మంజులం చేస్తారు. తన పాస్ వచ్చి ముగించుకుందాం. స్లో పోలే డిస్టర్బ్ చేయక తెస్తే పట్టుకున్నారు. స్తోత్రం.